కోనసీమ వాసుల చిరకాల స్వప్నమైన రైల్వే లైన్ అంశం ప్రస్తుతం అటకెక్కింది. కోనసీమలో రైలు కోతి వినిపించాలనే దృఢ నిశ్చయంతో అప్పటి దివంగత లోక్సభ స్పీకర్ గంటి బాలయోగి నాటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీతో 2000 సంవత్సరంలో అమలాపురంలో శంకుస్థాపన జరిపించారు. అది జరిగి 25 ఏళ్లు గడుస్తోంది. ఇప్పటికీ అక్కడ రైలు పట్టాలు ఎక్కలేదు. బాలయోగి ఆకస్మిక మరణం తర్వాత రైల్వే లైన్ అంశం ప్రజాప్రతినిధులకు ఎన్నికల అస్త్రంగా మారిందే కానీ ఎలాంటి ఫలితాలు ఇవ్వట్లేదు. బడ్జెట్లు విడుదలవుతున్నాయి కానీ ఇప్పటికీ కోనసీమ రైల్వే లైన్కు సరైన కేటాయింపులు మాత్రం జరగటం లేదు. మరి కోనసీమలో అంపసయ్యపైకి చేరుకున్న ఈ రైల్వే లైన్ గురించి మా కరెస్పాండెంట్ సూర్య మరింత సమాచారం అందిస్తారు. కోనసీమ ప్రజల చిరకాల స్వప్నం కోటిపల్లి నరసాపురం రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం అది పూర్తిగా అంపశయ్య మీదకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఈ ప్రజల్లో కూడా పూర్తిగా డేలా పడుకున్న పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడింది. కేవలం 57 కిలోమీటర్లు ఉన్న ఈ రైల్వే ప్రాజెక్టుని ముందుకు సాగకపోవడం వెనక ఏంటని చెప్పేసి ప్రజల్లో కొంత అనుమానం అయితే వ్యక్తమవుతుంది. అసలు ఏంటి ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళకపోవడం కారణం ఏంటి? మరి దీని గురించి కోనసీమ రైల్వే సాధన సమితి ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. ఒకసారి దీని గురించి పూర్తి వివరాలు ఎందుకు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి ఈ ప్రాజెక్టు ఎందుకని ముందుకు వెళ్ళటం లేదు? రాష్ట్ర బడ్జెట్ ఎంత కేటాయించారు నిధులు? అసలు దేనికోసం ఇది నత్తనత్తు సాగుతుంది? ఇప్పుడు 57 కిలోమీటర్ల ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ దీనికి శంకుస్థాపన జరిగి గత నవంబర్ 16 నాటికే 25 ఏళ్ళు పూర్తయిపోయి, అంటే క్వార్టర్ సెంచరీ పూర్తయిపోయి అప్పుడే 26వ సంవత్సరం అవుతా ఉంది. ఇందుకు ఇప్పటిదాకానే కేంద్ర ప్రభుత్వం 2016-17 బడ్జెట్ నుంచి ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి దాదాపుగా 1200 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ మొట్టమొదట్లో ఇనీషియల్ పేమెంట్ 2.69 crore. ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిధులు కేటాయించినటువంటి దాఖలాలు ఏమీ లేవు. దీనికి ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి, అంటే బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి నిధులు కేటాయించినట్లయితే అటు రైతులకి నష్టపరిహారం చెల్లించి ఆ భూములని ఎక్వైర్ చేసి ఈ రైల్వేస్కి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగి తద్వారా ఈ ట్రాక్ నిర్మాణానికి ఈ వీలు కలుగుతుంది. నిజానికి యాక్చువల్గా ఈ కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్లో ప్రధానమైనటువంటి, అంటే ఎక్కువగా టైం తీసుకునేటువంటి విషయం అయినా ఉందంటే అక్కడ కోటిపల్లి గౌతమి రివర్ దగ్గర 45 పిల్లర్సు రైల్వే బ్రిడ్జికి, అదేవిధంగా ఇక్కడ వైనితయ్య దీనికి సంబంధించి 21 పిల్లర్సు, అటు చించినాడు దగ్గర వశిష్ఠ నదిపై ఈ రైల్వే బ్రిడ్జికి సంబంధించినటువంటి 20 పిల్లర్సు, అంటే దాదాపు ఈ 86 ఈ పిల్లర్స్ నిర్మాణం పూర్తయిపోయింది. ఏదో కొద్దిగా చిన్న చిన్న బ్యాలెన్స్ ఏదో తప్ప అది పూర్తయిపోయింది. ఇంకా ఈ భూసేకరణ పూర్తయినట్లయితే ట్రాక్ నిర్మాణం అనేది పెద్ద టైమింగ్ కాదు. సైమల్టేనియస్గా అటేమో ఈ స్టేషన్కి సంబంధించినటువంటి భవనాల నిర్మాణము, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ విధంగా ఈ ట్రాక్ నిర్మాణం అనేది సైమల్టేనియస్గా అవసరమైతే 2-3 పార్ట్లుగా విభజించి 3 రకాలుగా కాంట్రాక్టులు నిర్ధారించి కూడా దీన్ని పూర్తి చేయొచ్చు. అసలు ఇప్పటిదాకా 25 ఏళ్ళు గడిచిపోయినా కూడా దీన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి ఉంటే మా ప్రజలు, ఇక్కడ కోనసీమ ప్రజలు ఇదేదో చాలా వాళ్ళు ఒక అనుమానంలో పడిపోయారు. అసలు ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి ఉద్దేశం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా లేదా? బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రతిసారి కూడా ఇంకేముంది మన ప్రాజెక్టుకి నిధులు కేటాయిస్తారని అనుకోవడం, తీరా ఆ బడ్జెట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూసి డీలా పడిపోవడం అనేది కోనసీమ ప్రజలకు అలవాటైపోయింది. ప్రస్తుతం మన అమలాపురంలోని జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహన్ గారి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం. ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం దీని గురించి. సార్ చెప్పండి, మరి కోనసీమ రైల్వే ప్రాజెక్టు పూర్తిగా అంపశయ్య మీదకి వెళ్ళిపోయిందా, లేకపోతే ఏంటి? ప్రజలు రకమైన అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. అయితే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అనేది కోనసీమ ప్రజల చిరకాల వాంఛ. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుద్దని గత 2.5 దశాబ్దాలుగా యావత్ కోనసీమ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే కోనసీమ జేఏసీ మరియు అనేక సంస్థలు చేసిన పోరాటాల ఫలితంగా 2015 సంవత్సరం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి నిధులు కేటాయింపులు చేస్తుంది. 2015 నుంచి ఇంచుమించు 2024 వరకు కూడా సుమారు 1000 కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ 1000 కోట్ల రూపాయలతోనే ఈ మూడు నదుల దగ్గర కూడా ఈ రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. మరి మొన్న 2025-26 రైల్వే బడ్జెట్లో కానీ
2026-27 రైల్వే బడ్జెట్లో కానీ, అంటే రీసెంట్గా వచ్చిన రైల్వే బడ్జెట్లో కానీ ఈ రైల్వే లైన్కి నిధులు కేటాయింపులు ఎంత జరిగినాయి అనే విషయం మీద స్పష్టత లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇంతకుముందు ప్రతి రైల్వే బడ్జెట్లో కూడా ఈ రైల్వే లైన్కి ఎంత కేటాయింపులు జరుగుతున్నాయి అనేది పింక్ బుక్ ద్వారా తెలిసేది. ఇప్పుడు ఈ లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ పింక్ బుక్ ద్వారా వివరాలు వెల్లడి చేయలేదు. దాంతో కోనసీమ ప్రజల్లో అనేక అపోహలు నెలకొనడం అన్నది జరిగింది. మరి వాస్తవానికి ఈ రైల్వే ప్రాజెక్టు నత్తనడకన జరగడానికి కూడా మరో కారణం ఉంది. అది ఏంటంటే భూసేకరణ. రాష్ట్ర ప్రభుత్వం మరి అంటే కోటిపల్లి నుంచి నరసాపురం వరకు సుమారు 57 కిలోమీటర్ల మేర భూమి సేకరించవలసి ఉంది. ఆ భూమిని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అంటే రైల్వే శాఖ అప్పచెప్తే మరి ఆ భూసేకరణ పనులు త్వరగా జరిగి ఈ రైల్వే లైన్ అతి త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. భూసేకరణ నత్తనడకన జరుగుతున్న కారణంగానే మరి ఇక్కడ ఈ రైల్వే లైన్ పనులు స్తబ్దత ఏర్పడిందనే విషయం అందరూ కూడా తెలిసింది. ఈ అంశం మీద కోనసీమకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి మోకమ్మడిగా మరి వాళ్ళందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ భూసేకరణ త్వరితగతిన పూర్తయ్యేలాగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఇది ముందుకు వెళ్తుంది. మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలకి నిధులు కేటాయింపులు చేసింది. మరి ఆ 1000 కోట్ల రూపాయలతోనే కోటిపల్లి గౌతమి నది దగ్గర మరి ఇప్పుడు 44 పియర్స్ పనులు పూర్తి చేశారు. అదేవిధంగా బోర్డస్కూరు వైనతీ నది దగ్గర కూడా 21 పిల్లర్స్ పనులు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మరి నరసాపురం వెస్ట్ నది దగ్గర కూడా సుమారు 20 పిల్లర్స్ పనులు పూర్తయినాయి. గడ్డర్స్కి టెండర్స్ వెళ్ళడం అనేది జరిగింది. కోటిపల్లి దగ్గర గడ్డర్స్కి టెండర్ పిలిచారు. ఆ పనులు ఇంకా ప్రారంభం అవ్వలేదు. అదేవిధంగా మరి నరసాపురం వెస్ట్ నది దగ్గర కానీ అదేవిధంగా బోర్డస్కూరు వైనతీ నది దగ్గర కూడా గడ్డర్స్ పిలవడానికి మరి రైల్వే శాఖ వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పరంగా చూస్తే మాత్రం ఈ రైల్వే ప్రాజెక్టుకి మరి చాలా ఎక్కువ నిధులే కేటాయింపులు చేసింది. అంటే ఈ అంశానికి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వాన్ని మన పూర్తి స్థాయిలో తప్పట్లం. లోపం అంతా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ భూసేకరణ అంశానికి సంబంధించి చొరవ తీసుకున్న కారణంగానే ఈ రైల్వే లైన్కి సంబంధించిన పనులు నత్తనడకం జరుగుతున్నాయి. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఈ సందర్భంగా మా కోనసీమ జేఏసీ తరపున మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే కోనసీమ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మరి ఈ అంశాన్ని మీద దృష్టి కేంద్రీకరించి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఈ రైల్వే లైన్ పనులు మరి త్వరగా జరిగే అవకాశం ఉందని మేము అందరం కూడా భావిస్తున్నాం. కోనసీమ వాస్తవ్యులు, నా పేరు గుర్రం జాషువాని మాట్లాడుతున్నాను. మనం 25 సంవత్సరాల క్రితం ఎదురు చూస్తున్న కోనసీమలో రైల్వే ఒక శంకుస్థాపన చేసి 25 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు దాకా దాని దాఖలు కానీ దానికి సంబంధించినవి కానీ ఏ పనులు కూడా కుంటుగా ఆగిపోయినాయి. దానికి కారణం ఏంటంటే అప్పుడు బాలయోగి గారు మనకు దీన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగా ఇక్కడ రైల్వేలు 57 కిలోమీటర్లు కోటిపల్లి రేవు నుంచి మన నరసాపురం దాకా 57 కిలోమీటర్లు రైల్వే మనకి కేంద్రం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మనం నదుల్లో చూసుకుంటే 2 చోట్ల ఆ యొక్క కట్టడాలు మనకి అవుని ఆ బ్రిడ్జి వేయడానికి కావాల్సిన పిల్లర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా భూసేకరణ అని ఇవన్నీ కూడా కేంద్రం దీని మీద దృష్టి పెట్టకపోవటం వల్ల ఇప్పటికి చాలా ఏమీ పనులు జరగకుండా ఆగిపోయింది. దానికి కేవలం బడ్జెట్ కేటాయించకపోవటం ఈ రాష్ట్రానికి తీరం ద్రోహం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరాది ఆ సైడ్ చూసుకున్నప్పటికీ మనకేమవుతుందంటే అక్కడ చూసినప్పటికీ అక్కడ రైల్వే ట్రాక్లు 150 కిలోమీటర్లు చక్కగా వాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళకి ఏది కావాలని అభివృద్ధులు చేస్తున్నారు. కానీ మన దక్షిణాది వైపుకి వచ్చినప్పటికి కేంద్రం చిన్న చూపు చూస్తుంది రైల్వే విషయంకి వచ్చినప్పటికీ. ఎందుకంటే అసలు కేంద్రం ఇవాళ అధికారంలో ఉందంటే కేవలం కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎంపీ సీట్ల వల్ల అధికారంలో కొనసాగుతుంది. అయినా సరే ఇంత నిర్లక్ష్యంగా ఉందంటే మన పాలకుల యొక్క ఆలోచన విధానం ఇలా పోరాట విధానం ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఆ బాలయోగి గారు చనిపోయిన కానీ ఇది కుంటుపడిపోయింది. మనకి 2015లో ఇక్కడ అప్పుడు ఎంపీగా ఉన్న పండుల రవీంద్ర గారు 1050 కోట్లు దీన్ని కేంద్రంలో పోరాడి రిలీజ్ చేయడం జరిగింది. ఆ 1050 కోట్లతోనే ఇప్పుడు దాకా పనులు జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంచుమించు ఆ 1050 కోట్లు సెలెక్ట్ చేసిన ఇప్పుడు కూడా ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా కేంద్రం బడ్జెట్లో పెట్టబడడం దురదృష్టకరం. దీన్ని ప్రెస్టేజ్గా ఆ రోజుల్లో బాలయోగి గారు తీసుకున్నారు. ఆ యొక్క నినాదంతోనే మొన్న హరీష్ మాధురి గారు ఇక్కడ ఎంపీగా నెగ్గారంటే కేవలం మా నాన్నగారి కళ కోనసీమలో రైల్వే వెళ్ళటం మా నాన్నగారి కళ, అది చూడకుండా ఆయన మరణించారు. దీన్ని నేను కొనసాగిస్తాను, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను పూర్తి చేస్తానని ఆయన హామీలు ఇచ్చి ఇప్పటికి 2 సంవత్సరాల్లో ఉంది. కనీసం దాన్ని పార్లమెంట్లో మాట్లాడటం కానీ ఏమీ జరగలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే హరీష్ మాధురి గారు మీ నాన్నగారు కళ అన్నారు. మీరు తప్పనిసరిగా ఈ యొక్క రైల్వే ఈరోజు కోనసీమలో వెళ్తే మీ నాన్నగారి కళ నెరవేరినట్టే. దాని మీద మీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఎంపీలు పోరాడి
త్వరలోనే మేము ఎప్పటి నుంచో ఎదురు చూసి మా కళ నెరవేరుతుంది, కోనసీమలో రైల్వే వెళ్తుంది, రైలు వెళ్తుంది, మేము చూస్తాం అనుకున్నాం. కానీ అది కలగానే మిగిలిపోయేలాగా ఉంది. మీ పోరాట పార్లమెంట్లో పోరాడి మీరు ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంతో పాటు దీనికి సంబంధించిన నిధులు వెంటనే తక్షణమే రిలీజ్ చేయించి ఈ యొక్క రైల్వే ట్రాక్ వేయటానికి, రైల్వే ఇక్కడ కోనసీమలో వెళ్ళటానికి కోనసీమ ప్రజల యొక్క ఆంక్ష తీర్చాలని మేము కోరుచున్నాం. 2000 సంవత్సరంలో అప్పటి రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ ఇక్కడ అమలాపురంలోని బస్టాండ్ సమీపంలో వేయించిన శంకుస్థాపన చేయించిన శిలాఫలకం ఇప్పటికీ అలాగే ఉంది. అది వేయించి దగ్గరగా 25 సంవత్సరాలు, అంటే సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేసుకుంది. కానీ ఇక్కడ రైలు అయితే పట్టాలెక్కలేదు. ఇప్పటికీ కూడా నిర్మాణ దశలోనే కొనసాగుతుంది. ఇది ఇంకా ఎన్నాళ్ళు పడుతుందని చెప్పేసి ప్రజల్లో కొంత వ్యతిరేకత కొంచెం వ్యక్తమవుతుంది. అలాగే మనం ప్రస్తుతం అమలాపురంలోని కిమ్స్ కళాశాల పక్కన సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్ కోసం ఈ స్థలాన్ని అప్పట్లో కేటాయించడం జరిగింది. మనం చూడొచ్చు ఒకసారి శిలాఫలకం మీద అప్పటి రైల్వే సహాయ మంత్రివర్యులు శ్రీ ఆర్ వేలు గారు శంకుస్థాపన చేశారు. అప్పుడు మరి ఇప్పటికైనా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఈ ప్రజల ఆశని, ఈ ఆకాంక్షని తీసుకెళ్ళి ఈ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ భూసేకరణ అంతా కూడా అయ్యేలా చూసి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు. ఎంతవరకు ఇది ప్రాజెక్టు ముందుకెళ్తుందనేది వేచి చూద్దాం. కెమెరామెన్ చందుతో సూర్య, ప్రైమ్9 న్యూస్.